నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. పొగాకు రైతులకి గుడ్ న్యూస్. వైసీపీ క్రెడిట్ చోరీ అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే మీకు టైటిల్ చూడగానే ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. పొగాకు రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకొస్తే, అంటే కూటమి సర్కారు పొగాకు రైతులకి గిట్టుబాటు ధరని కల్పించడానికి ప్రభుత్వం ముందుకొస్తే, అందులో కూడా క్రెడిట్ చోరీ చేయడానికి వైసీపీ రెడీ అయిపోయింది అన్నట్టుగా మీకు అర్థమై ఉంటుంది. అయితే అసలు ఏం జరిగింది ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అయితే రైతులకి గిట్టుబాటు ధర ఎందుకు ఉండదు, గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఎందుకు ఉంటుంది, వాళ్ళని ఎందుకు ఆదుకోవాలి, ఇలాంటివన్నీ ముందు మనం మాట్లాడుకుందాం. ఇక ముఖ్యంగా పొగాకు గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీన్నే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ప్రతి ఏటా ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే, మీరు ఇంత పరిమాణంలోనే పొగాకుని పండించండి అని చెప్పి కొన్ని ఆంక్షలు పెడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఈ ఏడాది రాష్ట్రం మొత్తం మీద 2 లక్షల క్వింటాళ్లకు మించి పొగాకుని పండించొద్దు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనుకోండి. రైతులు ఏం చేస్తారు, గత ఏడాది కనుక ఒకవేళ పొగాకుకి మంచి ధర ఉంటే ఈ ఏడాది ఆశతోటి 2 లక్షల క్వింటాళ్ల కన్నా ఎక్కువ పండిస్తారు. పండించినప్పుడు ఏమవుతుంది, మీరు పండించారు కాబట్టి మేము కొనము, పడేసుకోండి అని చెప్తుందా ప్రభుత్వం? రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. అదనంగా పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. ఆ బాధ్యతనే ఇప్పుడు కూటమి సర్కారు తీసుకుంది. అయితే రైతులు ఎప్పటి నుంచో రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపాలు చేస్తున్నారు. మేము ఇబ్బంది పడుతున్నాము, గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పేసి చెప్తున్నారు. ప్రభుత్వం కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ప్రభుత్వంలోని అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, అంటే వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, టొబాకో బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డులోని ఉన్నతాధికారులు కావచ్చు, వాళ్ళంతా కూడా డిస్కస్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇప్పుడు గిట్టుబాటు ధర కల్పించడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఎంత గిట్టుబాటు ధర కల్పిస్తున్నారు ఏంటనేది ఒకసారి చూద్దాం. పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ధర లోటు భర్తీ కింద కిలోకు 20 రూపాయల చొప్పున పొగాకు రైతులకు అందిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 188 కోట్ల రూపాయలు భరించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో 9.4 కోట్ల కిలోల పొగాకును కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లుగా చెప్పారు. పొగాకు ధరల స్థిరీకరణ, రైతులను ఆదుకునే అంశంపై వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, పొగాకు బోర్డు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు, బయ్యర్లతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పొగాకు కొనుగోళ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించినట్లుగా చెప్పారు. బ్రైట్ రకం అంటే మేలిమి రకం పొగాకు ఉంటుంది కదా, దానికి కిలోకి ధర 240 రూపాయలు, మీడియం పొగాకు కిలోకి ధర 190 రూపాయలు, లో గ్రేడ్ అంటే తక్కువ స్థాయి, అంటే మరి రైతు అన్న తర్వాత అన్నింటినీ ఒకేలాగా పండించలేడు కదా, దాంట్లో లో గ్రేడ్ ఉంటుంది, హై గ్రేడ్ ఉంటుంది. మరి లో గ్రేడ్కి 110 రూపాయల కన్నా తగ్గకుండా చూడాలని చంద్రబాబు నాయుడు చెప్పారు. ధరలను ఇలాగా స్థిరీకరిస్తారు. ధరల కోసం రైతుల గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వాలు ఇలా ప్రోత్సాహకాన్ని అందిస్తాయి. అయితే ఇలా ప్రోత్సాహకాన్ని అందిస్తున్న టైంలో క్రెడిట్ చోరీ కోసం కూడా కొంతమంది తహతహలాడుతూ ఉంటారు. అదే వైసీపీ పని అనమాట. వైఎస్ జగన్ ప్రకటనతో ప్రభుత్వంలో కదలికట. అంటే వీళ్ళు అంతకు ముందు కన్నా వీళ్ళు ప్రభుత్వం ముందు నుంచే చర్చలు జరుపుతున్న విషయాన్ని మరుగున పెట్టి రైతులతో చర్చలు జరుపుతోంది, కానీ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది, కానీ అధికారులతో చర్చలు జరుపుతున్న విషయాన్ని అన్నిటినీ మరుగున పెట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. పొగాకు రైతులతో నేను మాట్లాడతాను పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్ళి అని చెప్పి ఆయన ప్రకటన చేయటంతో ఇక్కడ ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నట్టుగా ఇక్కడ ఒకటి క్రియేట్ చేశారు సాక్షిలో. అంటే అప్పటి వరకు అసలు ప్రభుత్వంలో చలనమే లేదన్నట్టు, అంతకుముందు అసలు ప్రభుత్వం రైతులతో కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో కానీ చర్చలు జరపలేదన్నట్టు ఇక్కడ ఒక బిల్డప్ క్రియేట్ చేశారనమాట. పొగాకు రైతుల సమస్యలపై ఇన్నాళ్లు స్పందించని రాష్ట్ర ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న తర్వాత ప్రభుత్వంలో ఒక్కసారిగా కదలిక వచ్చింది. రైతులకు అండగా ఉంటారని, 10 రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి సమస్యను ప్రత్యక్షంగా తెలుసుకుంటారని వైఎస్ జగన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం హడావుడిగా సమీక్ష నిర్వహించింది. అయితే రైతుల్ని కలుస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పిన వెంటనే ప్రభుత్వం ఇక్కడ రైతులకి గిట్టుబాటు ధర కల్పించింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా రైతులను ఎందుకు పట్టించుకోలేదు? రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన వరదలొచ్చి వరి పంట నేలమట్టమైపోయింది మహాప్రభో అని చెప్పేసి రైతులంతా ఏడుస్తున్నప్పుడు
ఆయన వరి పంటని పరీక్షించడానికి లేదా పరామర్శించడానికి, రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళింది ఎలాగో తెలుసా? ఒక పెద్ద స్టేజ్ క్రియేట్ చేశారు అక్కడ. ఆ స్టేజ్ మీదకి జగన్మోహన్ రెడ్డి ఎక్కి నుంచుంటే కింద నుంచి రైతులు ఆ వరి కంకులు అందిస్తే ఇలా కుళ్ళిపోతాయా, ఇలా మొలకలు వస్తాయా అని చెప్పి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పొలంలోకి దిగలేదు. రైతు పంట ఎలా నాశనం అయిపోయిందని బాధపడుతున్నాడనేది అడిగి తెలుసుకోను లేదు. జస్ట్ రైతులు వరి కంకులు తెచ్చిస్తే వాటిని అధికారులు పట్టుకుంటే ఆయన అలా అలా చూసి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు రైతుల మీద ఎక్కడ లేని ప్రేమని జగన్మోహన్ రెడ్డి ఒలకబోస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతుల్ని అంతలా ఆదుకున్నారంటే అది కూడా అరాకొరాగానే ఆదుకున్నారని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ఆయన పాస్ పుస్తకాల మీద తన ఫోటోలు వేసుకోవటం, సర్వేరాళ్ల మీద తన ఫోటోలు వేసుకోవటంలో చూపిన శ్రద్ధ రైతులు పండించి తెచ్చిన ధాన్యానికి డబ్బులు చెల్లించడంలో చూపించి ఉంటే బాగుండేది అని చెప్పేసి చాలామంది పొలిటికల్ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు పొగాకు రైతులకి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుంటే ఆ క్రెడిట్ అంతా మాదే. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి రైతుల్ని కలుస్తాననగానే ప్రభుత్వంలో కదలికొచ్చింది, గిట్టుబాటు ధర కల్పించింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. గతంలో పొగాకు రైతులకు ఎప్పుడైనా గిట్టుబాటు ధర కల్పించారా? మామిడి రైతులకు ఎప్పుడైనా గిట్టుబాటు ధర కల్పించారా? ప్రకాశం జిల్లాలో ఎక్కువగా పండిస్తారు కదా పొగాకు, ఎంత ఇచ్చారు గిట్టుబాటు ధర వాళ్ళకి? అలాగే ప్రకాశం జిల్లాలో మిర్చిని కూడా ఇటు గుంటూరు జిల్లాలో కూడా చాలా వరకు మిర్చిని ఎక్కువగా పండించే రైతులు ఉంటారు. ఎంత కల్పించారు మిర్చికి ఆయన హయాంలో? గిట్టుబాటు ధర ఏమైనా కల్పించారా? గతంలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు? పైగా ఇంకొక విషయం కూడా, ఇక్కడ ధాన్యం కొనుగోళ్లు చేశారు వైసీపీ హయాంలో. మరి డబ్బులు చెల్లించాలి కదా, చెల్లించలేదు. ఆ డబ్బులు ఎప్పుడు చెల్లించారు ఏంటనేది మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఎన్నికల ముందు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు 1674 కోట్లు చెల్లించకుండా పారిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షాన మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. విజయవాడలోని సివిల్ సప్లైస్ భవన్లో గురువారం పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వాళ్ళతోటి సమావేశం అయ్యారు. ఇది 2025లోదండి. అప్పట్లో మంత్రి దీని మీద మాట్లాడారు. ఎందుకంటే గిట్టుబాటు ధరలపై జగన్ చేసిన వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యల మీద ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు, ఖండించారు మనోహర్. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర 75 రూపాయలు కిలో ధాన్యం బస్తాకు ఖచ్చితంగా ఇచ్చి 1792కు చెల్లించామని చెప్పేసి కూడా చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ఎక్కడా పొరపాట్లు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్పోర్ట్కి కూడా ఎక్కడ డబ్బులు చెల్లించింది లేదు. ఈ ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలకి రైతులు ధాన్యం బస్తాల్ని తీసుకొస్తారు కదా, వాటికి కూడా మొత్తం వాళ్లే భరించాలి. అలాగే బకాయిలు కూడా పెట్టి వెళ్ళారు. ఎన్నికల ముందు చెల్లించాల్సిన అమౌంట్ 1674 కోట్లు బకాయిలు పెట్టి వెళ్తే ఆ అమౌంట్ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి సర్కారు చెల్లించిన విషయాన్ని నాదెండ్ల మనోహర్ చెప్పిన మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన పని అన్నమాట. అలాగే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఊరట కలిగించింది రైతులకు అనేది కూడా ఇక్కడ మనం చూడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వివిధ పంటలు పండించిన రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. మామిడి, పొగాకు, కోకో రైతులకు భారీ ఊరటను కల్పించారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా దాదాపు 550 కోట్లతో ఈ పంటల రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇది 2025లోది. మళ్ళీ ఇప్పుడు ఇంకో సంవత్సరం, అంటే ఇప్పుడు 2026 కదా. సో ఇప్పుడు మళ్ళీ పొగాకు అమ్ముకునే టైంకి మళ్ళీ పొగాకు రైతుల్ని ఆదుకోవడానికి ఇప్పుడు 180 కోట్లు రిలీజ్ చేశారు. గతంలో 550 కోట్లు గిట్టుబాటు ధర కల్పించాలని కూటమి ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని కేటాయించింది. సో ఇదంతా చూస్తుంటే మొత్తం కూటమి సర్కారు ఏదైతే గతంలో చేసిందో అలాగే ఇప్పుడు కూడా చేస్తుందో వాటిని కూటమిలోని నేతలు కావచ్చు, అధికారులు కావచ్చు గట్టిగా చెప్పుకోవడంలో విఫలమవుతున్నారని నాకు అనిపిస్తుంది. దీనిని మీరు ఎలా చూస్తారు అనేది కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. జగన్మోహన్ రెడ్డి సర్వేరాళ్ల మీద, పాస్ పుస్తకాల మీద వేసుకున్న ఫోటోలు వేసుకోవడానికి చూపించిన శ్రద్ధని రైతుల్ని పరామర్శించడంలోనో లేకపోతే రైతులకి గిట్టుబాటు ధర కల్పించి వాళ్ళని ఆదుకోవడంలోనో చూపించడంలో ఫెయిల్ అయ్యారనుకుంటున్నారా, సక్సెస్ అయ్యారనుకుంటున్నారా? అలాగే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పొగాకు రైతులను ఆదుకోవటం కావచ్చు, గతంలో మిర్చి రైతులను ఆదుకోవటం కావచ్చు, మామిడి రైతులకి గిట్టుబాటు ధరని కల్పించడంలో కావచ్చు సక్సెస్ అయిందనుకుంటున్నారా, లేదు ఫెయిల్ అయిందనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.